ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె నుండి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలని భద్రపరిచే విషయంలో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, ల్యాప్టాప్లను, అందులో ఉన్న డేటాను ఒరిజినల్ రూపంలోనే భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఉపకరణాలంటే అందులో ఉన్న డేటా కూడా అని, దాన్ని కూడా భద్రపరచడం తప్పనిసరిని చెప్పింది. డేటా అత్యంత కీలకమని చెప్పింది. తన ఫిర్యాదు మేరకు జత్వానీ తదితరుల మీద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెకు చెందిన పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు జప్తు చేశారని, అందులో కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ఉపకరణాలు వెనక్కి ఇచ్చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ వేయడం, జత్వానీ నుంచి జప్తు చేసిన ఉపకరణాలన్నీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరడం. వ్యాజ్యం మీద ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలు భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం వ్యాజ్యం మీద జస్టిస్ పొప్పన వరాలక్ష్మీ నరసింహ చక్రవర్తి మరోసారి విచారణ జరిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలు ఆమెకు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమి ప్రస్తుతానికి దర్యాప్తు అధికారికి లేదని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వద్ద ఉన్న జత్వానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నానని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఆ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి దగ్గర ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ సమయంలో విద్యాసాగర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ఎఫ్ఎస్ఎల్ వద్ద విశ్లేషణ నిమిత్తం ఉన్న జత్వానీ మొబైల్ ఫోన్లు, తదితర ఉపకరణాలు వెనక్కి ఇచ్చేందుకు హడావిడిగా తెప్పించారని చెప్పారు. ఆ ఉపకరణాలు విశ్లేషించి అందులో ఉన్న వివరాలతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందజేయాల్సి ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు జప్తు చేసే నేపథ్యంలో అందులో ఉన్న సిమ్ కార్డు స్థానంలో తాజా సిమ్ కార్డును జత్వానీకి ఇవ్వాలని సంబంధిత ఆపరేటర్ను పోలీసులు ఆదేశించే అవకాశమే ఉందన్నారు. ఇదే జరిగితే ఆ సిమ్లో ఉన్న డేటా మొత్తం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు గురించి జత్వానీ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడుతున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్డీటీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలని ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఆ ఉపకరణాలు వెనక్కి ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పునరుద్ఘాటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మొత్తం వ్యవహారంలో వారం కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేశారు. విచారణకు జత్వానీ ఆమె తల్లిదండ్రులు కోర్టులో హాజరయ్యారు.